సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇండియాకి అమెరికాకి మధ్యలో ట్రేడ్ ఒప్పందం కుదిరిందని చెప్పేసి ఇది కేవలం మోడీ సహనం, మోడీ తెలివితేటలు, మోడీ దౌత్య నీతి వల్లనే సాధ్యమైందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మరోవైపున చాలామంది విశ్లేషకులు కానీ ఆర్థికవేత్తలు కానీ చెప్పడం ఏంటంటే ఇది కేవలం వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి డంపింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకోవటం వల్లే ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు మెయిన్ హిచ్చి ఆ ఒప్పందం కుదరపోవడానికి కారణం అదే. ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనటం నిలిపివేయటం, ఈ వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా గ్రెయిన్స్, అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏదో ఇథనాల్ ఫ్యాక్టరీల కోసమే గ్రెయిన్స్ దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. అట్లాగే పాల ఉత్పత్తులకు సంబంధించి కూడా కొంత ద్వారాలు తెరవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఎంతవరకు ఈ ఒప్పందం కుదిరిందా లేదా, సంతకాలు జరిగినాయా లేదా అనేది తెలియదు. కానీ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి అసలు ఒప్పందం కుదిరిపోయినట్టు, అసలు ఒప్పందం అమల్లోకి వచ్చేసినంత హడావుడి జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఒప్పందం విషయంలో? అసలు ఒప్పందం కుదిరిందా, కుదిరితే ఏ షరతుల మీద కుదిరింది, దాని పూర్వాపరాలు ఏంటనే విషయం మనకు చెప్పడానికి ఇప్పుడు మనతోటి ఉన్నారు నేతి ఉమామహేశ్వరరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కన్వీనరు. ఆయన బై ప్రొఫెషన్ అండ్ బై ట్రైనింగ్ అండ్ హీ ఈజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ హీ వర్క్డ్ విత్ స్టాండర్డ్ అండ్ పూర్ అనే ఒక రేటింగ్ సంస్థతో ఆయన పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గానే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఆయన అడిగి అసలు దీనికి సంబంధించిన ఒప్పందం ఫలితాలు ఏంటి, పరిణామాలు ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం. నమస్కారం అండి మహేశ్వర గారు. నమస్కారం. అదేనండి, ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరింది అని గంతులేస్తున్నారు బీజేపీ వాళ్ళంతా కూడా. ఇదంతా కూడా అసలు ఒప్పందం కుదిరిందో లేదో తెలియదు, కేవలం ట్విట్టర్లో మనం ట్వీట్లు చూసే. కానీ నేషనల్ మీడియాలో మాత్రం ఏదో ఒప్పందం చూసేసినట్టు, దాంట్లో ఏముందో ఇప్పుడే ప్రయోజనాలు కలుగుతున్నట్టు గందరగోళం జరుగుతుంది. మీరు ఒక ఇంటర్నేషనల్ సంస్థలో రేటింగ్ ఏజెన్సీలో పనిచేసిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా అసలు ఏం జరిగింది అనేది మీరు అంచనా వేస్తున్నారు. అసలు ఈ ఒప్పందం విషయంలో ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు సడన్గా ఎందుకు ఇద్దరు మధ్య కేవలం ట్వీటులతోనే చెప్తున్నారు మనకి, ఇద్దరు కూడా, మోడీ కానీ ట్రంప్ కానీ. అసలు విషయం ఏంటి? అందరికీ నమస్కారం. ఇక్కడ మనం అంటే ఒప్పందం జరుగుతుందా లేదా అనేది అలాగే అది అఫీషియల్ గా అనౌన్స్ అవుతాయి. దాని మీద కన్నా కూడా అంటే ఇక్కడ ఒప్పందం ఏ బేస్ మీద జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఒక సైడ్ అదానికి యుఎస్ నుంచి నోటీసులు వచ్చిన పరిస్థితి, అంటే సెట్ లో బాగా అదాని వాళ్ళ మేనల్లుడు దొరికిన పరిస్థితి ఒకటి. అది మన గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెజర్ ఉందంటే ఒక వ్యక్తి తాలూకు అంశం మీద మన మీద ప్రెజర్ ఉంది. ఇక్కడ రెండోది వచ్చేకి మనం ఎంటర్ అయ్యే ఎంఓఈ ఏదైతే ఉన్నాయో లేదా టారిఫ్ తాలూకు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, మొన్న కూడా యూరోప్ యూనియన్ తో మనం చూసుకున్నప్పుడు ఒకళ్ళ కార్ పరిశ్రమకు సంబంధించి వాళ్ళ ప్రొడక్ట్ సంబంధించి మనకి అలౌ చేసిన పరిస్థితి ఉంది. మన బేస్ మెయిన్ అగ్రికల్చర్. జనరల్గా యూరోప్ మార్కెట్కి వచ్చాక అక్కడ వాతావరణంలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉండవు. యాక్చువల్గా పెద్ద మార్కెట్ యూరోప్ వచ్చాక అక్కడ మనం కానీ దాంట్లో లివరైజేషన్ తెచ్చుకోగలిగి ఉంటే మన రైతులకి మనం పండించిన దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో వచ్చేది. అది అక్కడ జరగలేదు. అంటే రైతుల ప్రయోజనాలు వదిలేస్తున్నారన్నది ఇది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ వచ్చాకి మన ప్రోడక్ట్స్, మన అగ్రికల్చర్ ఉత్పత్తుల తాలూకా తగ్గించావా, ఇది 18 తీసుకొచ్చాం అని చెప్పిన పరిస్థితుల్లో, బట్ వాళ్ళ తాలూకా అగ్రికల్చర్ ఉత్పత్తులు జీరో తీసుకొచ్చిన పరిస్థితి. అంటే డంప్ చేసే విధానం, ముఖ్యంగా ఈ దేశంలో వేరుశనగ కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచి కార్పొరేట్ వ్యవసాయం, యుఎస్ లో కార్పొరేట్ వ్యవసాయం భారీ స్థాయిలో జరిగే పరిస్థితి ఉంటుంది. కార్పొరేట్ వ్యవసాయం ద్వారా చాలా ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అక్కడ. అంటే మనకి ఇక్కడ 100 రూపాయలు అయ్యే ఐటమ్ ని 40-50 రూపీస్ కేజీకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తం యుఎస్ తాలూకు అగ్రికల్చర్ ఐటమ్స్ అన్ని కానీ డంప్ అయితే ఇప్పుడున్న అగ్రికల్చర్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ కూడా, ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ అగ్రికల్చర్ ఇక్కడ ముఖ్యంగా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి అన్నిటితో ఇది నిలబడే పరిస్థితి కూడా రాదనేది మనకి ఇక్కడ ఒక భయానక వాతావరణం అని చెప్పాలి. అగ్రికల్చర్ సంబంధించి పర్టికులర్ గా కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఆ డంప్ చేసే విధానం అది కానీ ఇంక్రీజ్ అయ్యే ఆ లిస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి వచ్చేటప్పుడు వస్తుంది. కాబట్టి ఇది బీజేపీ తాలూకా అజెండా. బీజేపీ అనే పార్టీకి రైతు అంటే పడడు, ఇది క్లియర్. ఎందుకంటే బీజేపీ అజెండాలో ఎప్పుడు కూడా కార్పొరేట్లు, వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపార వర్గాలకు అవసరమైన విధంగా వెళ్ళే పరిస్థితి అనే దానికి ఇది ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. మొన్న ఆ రోజు యూరోపియన్ యూనియన్ లో కూడా మనం గట్టిగా కూర్చుంటే, ఎందుకంటే ఆ డీల్ మనం డీల్ చేయగలిగిన ఆ డీల్లో మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కూడా
మనం టారిఫ్ ఇవ్వాలని అడిగితే వాళ్ళు మేబీ స్పందించుండేవాళ్ళు. అంటే అక్కడ అడగకుండా ఆడ కాంప్రమైజ్ అయిన విధానం ఇక్కడ ఫోర్స్ఫుల్ గా, ముఖ్యంగా చెప్పాలంటే యుఎస్ తాలూకా డీల్ ఇదిలో వాళ్ళ వాళ్ళ తాలూకా ప్రాబల్యం ఎక్కువగా కనపడుతుంది అనేది మనం చూస్తే అర్థమవుతా ఉంది. ఆ మధ్య మోడీ అంటే ఆయన ట్రంప్ అనేవాడు, మోడీకి తెలుసు నా మనసు నాకేం కావాలనేది. ఇది వాళ్ళ మనసు, ఇది కార్పొరేట్ తాలూకా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇండియాకి కొట్టగలిగితే పెద్ద మార్కెట్ ఇండియా మార్కెట్. ఎందుకంటే అక్కడ ఉన్న జనాభాతో పోలిస్తే ఇక్కడ 10 రెట్లు జనాభా ఉంది కాబట్టి వాళ్ళ ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ చేయగలిగితే ఈ ఉన్న రైతులందరినీ పంపించేయడానికి బడ్జెట్ లో వీళ్ళని మళ్ళీ వదిలేసిన విధానం, ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయం అంటే లేకుండా చేస్తున్న పరిస్థితి అనేది ఇవన్నీ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మేబీ దీని మీద ఇంకా లోతుగా డెప్త్ గా అసలు ఎంఓయూ తాలూకా ఫైనలైజేషన్ మీద అటన్నిటి మీద కూడా అనలైజ్ చేసి ఇంకా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్పను. బట్ మౌలికంగా అయితే సిద్ధాంత ప్రకారం వాళ్ళు వెళ్ళిన విధానం ఈ రోజు మనకి తగ్గించారు అనేది కొంచెం చూసి వాళ్ళు మొత్తం ప్రోడక్ట్స్ డంప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అక్కడ కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కాబట్టి అక్కడికి ఇక్కడికి మనం కాంపిటీషన్ అయ్యే పరిస్థితి ఉండదు. మన రైతు యుఎస్ మార్కెట్ లో ఉన్న రైతుతో పోటీ పడే ఏ విధంగా కూడా పోటీ పడే వ్యవసాయం ఉండదు. ఎందుకంటే క్వాలిటీలో కానీ ప్రైస్ లో కానీ ఏటిలో కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి మోస్ట్లీ అవన్నీ ఇక్కడికి ఇంపోర్ట్ చేసే విధానం, ముఖ్యంగా చెప్పాలంటే దాని బేస్ మీద యుఎస్ మార్కెట్ కూడా ఎక్కువగా వెళ్లే విధానం కనపడుతుంది. కాబట్టి ఇది కార్పొరేట్లకు మంచిదే, బట్ రైతు పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే అనార్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి ఇది ఒక గుదిబండ చెప్పాలంటే ఒక మరణ శాసనం మనందరం కూడా చూస్తే అర్థమవుతుంది అనేది మనం చూస్తే తెలుస్తుంది. ఎక్కువగా ఏ ఉత్పత్తులు అక్కడి నుంచి డంప్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి అమెరికా నుంచి? మెయిన్ ఇప్పుడు ఈ వేరుశనగ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని వస్తా ఉన్నాయి. మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎసెన్షియల్ కమాడిటీసే వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కువగా ఉత్పత్తులన్నీ కూడా అవే ఉన్నాయి. మన నుంచి వచ్చేకి ఈ రొయ్యలు కానీ ఇవన్నీ ఉన్నాయి. దాని మీద మొన్న సుంకాలు విధించడం వల్ల ఇక్కడ రొయ్యల పరిస్థితి కొంచెం ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ అది పర్లేదు, సెట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉన్నా. బట్ మిగతా వచ్చేకి చాలా ఇప్పటికే మీరు చూస్తే వేరుశనగ వేసే పరిస్థితి కనపడతలేదు ఎక్కడ కూడా, ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన విధానం కనపడతా ఉంది. ఇలా కొన్ని ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పెట్టుకున్న ఐటమ్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. అవే వస్తే ఆల్మోస్ట్ మొత్తం మార్కెట్ లో మన ఎసెన్షియల్ కమాడిటీస్ లో మేజర్ రోల్ వచ్చేకి యుఎస్ ఫార్మర్స్, యుఎస్ కార్పొరేట్ వ్యవసాయం ఉంటుంది అనేది మనం చూస్తే అర్థమవుతారు. అంటే మొక్కజొన్న ఒకటి బాగా డంప్ చేస్తారు, అదేమో ఇథనాల్ ఫ్యాక్టరీలకు వాడతాము ఇప్పుడు. ఎందుకంటే ఫ్యూయల్లో ఇథనాల్ కూడా కలపటం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మొక్కజొన్న అట్లాంటి గ్రెయిన్స్ కొన్ని అక్కడి నుంచి డంప్ అయ్యే, అంటే ఆ పేరుతోటి, అంటే వాళ్ళు ఆహార వినియోగానికి అని చెప్పకుండా ఇథనాల్ తయారీకి అని చెప్పి డంప్ చేసే ప్రమాదం ఉందంటున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు నేను అంటుంది ఒక మొక్కజొన్నే కాదు సార్, ఒక ఐటమ్ తీసుకొచ్చినప్పుడు దానికి ఆటోమేటిక్ గా మిగతా ఐటమ్స్ అన్ని కూడా, మరి వేరుశనగ కూడా వస్తా ఉంది. వేరుశనగ ఇక్కడ పండదా, మొక్కజొన్న ఇక్కడ పండదా? మొక్కజొన్న అక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ పండుతుంది కదా మొక్కజొన్న అనేది. అంటే ఇక్కడ రైతులు మొక్కజొన్న పండించగలిగిన భూమి ఉంది కదా, మరి ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? రీజన్ ఏంటంటే వాడికి ఆ మార్కెట్ ని ఇక్కడికి పుష్ చేయాలి. అక్కడ కార్పొరేట్ లో జరిగే లార్జ్ స్కేల్ అవసరం అది. వాడు ఒక్కొక్కడు 5,000, 10,000 ఎకరం ప్రొడ్యూస్ చేస్తాడు. మనం ఇక్కడ 100 లేదా 50, 30 ఎకరాల లోపు ఉన్నప్పుడు కాస్ట్ ఎప్పుడు కూడా చాలా వేరియేషన్ వస్తూ ఉంటది. ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీలకు సంబంధించిన ఏదైతే ఇప్పుడు సపోజ్ ఆయిల్ ఉన్నాయి, ఆయిల్ ప్రొడ్యూస్ కంపెనీకి ఇన్పుట్ కాస్ట్ మన అయితే ఎక్కువ అవుతుంది, వాళ్ళు తక్కువ అవుతుంది కదా. అంటే ఇవన్నీ కూడా పామ్ ఆయిల్ కానీ ఇవి కానీ మొత్తం అక్కడి నుంచి తెచ్చే పరిస్థితి కనపడినప్పుడు ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనేది మనం చూస్తే కుట్ర అయితే అది మెయిన్. కుట్ర కార్పొరేట్లకి ఖర్చు తగ్గించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది మనకి అర్థం అవుతా ఉంది. అంటే వినియోగదారుడికి ఇప్పుడు అక్కడి నుంచి చౌకగా వస్తే ఆహార ఉత్పత్తులు వినియోగదారుడికి ఖర్చు తగ్గుతుంది, ఆదా అవుతుంది అనేది ఒక వాదన వినపడుతుందండి. దాని మీద ఏం చెప్తారు? అంటే మనం 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 బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు సపోజ్ అదే ఇప్పుడు ఇక్కడ యూరోప్ యూనియన్ ఉంది, బట్ మనకి కొన్ని సర్వీసెస్ చాలా చీప్ గా ఉంటాయి కదా, మరి వాడు ఎందుకు అలా చేయడు? బ్యాలెన్స్ చేయడం ఎకానమీని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలే కదా. అంటే నువ్వు కంప్లీట్ గా ఆహార పదార్థాలకు కూడా విదేశాల మీద ఆధారపడితే 150 కోట్ల జనాభా ఉన్న దేశానికి వాడు రేపు ఆహార ఉత్పత్తులు ఆపేస్తే
మొత్తం వ్యవసాయం క్లోజ్ అయిపోతే ఆ రోజు ఏం చేస్తాం మనం? మొత్తం అడుగు తింటామా? అంటే ఒక విజన్ ఉండాలి కదా, మనకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి కదా. అంటే దేని మీద ఆధారపడాలి, దేని మీద మనం విదేశాల మీద ఆధారపడకూడదు. మనం రోజు లేస్తే 4 పూట్ల అన్నం తినేవాళ్ళని, మనకి ఇంత ఫుడ్ కన్సంప్షన్ ఉన్న మనం వాళ్ళ మీద ఆధారపడే విధానం వచ్చినప్పుడు డెఫినెట్ గా భవిష్యత్తులో మన జీవితాలనే వాళ్ళ మీద ఆధారపడినట్టు అవుతుంది కదా. సో నేననేది కన్సూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో కాస్ట్ వచ్చిందన్నా కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయాలి కదా. నేను అంటుంది ఇక్కడ కాస్ట్ తగ్గించడానికి రీసెర్చ్ చేయాలి కదా. కాస్ట్ తగ్గించడానికి మీరు చెప్పిన ఫార్మర్ ప్రొడ్యూస్ ఎంకరేజ్ చేయొచ్చు కదా. అక్కడ కార్పొరేట్ వ్యవసాయం ఇక్కడికి ఏం తేడా ఏం లేదు కదా. ఆడైనా ఇంకా వెదర్ కంటే మన వెదరే బాగుంటుంది కదా, వాటర్ ఎక్కువ బాగుంటుంది కదా. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ రోజు టాటా స్టీల్ మన కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి టాటా స్టీల్ తీసుకొస్తే ఇబ్బంది అనే యాంగిల్లో వెళ్ళినప్పుడు, టాటా స్టీల్ అంటే కార్పొరేట్ లెవెల్లో ప్రైవేట్ కాబట్టి పనిచేసిన పరిస్థితి. ఈరోజు అగ్రికల్చర్ ఆల్రెడీ మూలిగారు లెక్క మీద తాటికే పడ్డట్టు. అసలు అగ్రికల్చర్ అంటే చేద్దామా వద్దన్న 50 సంవత్సరాల వయసు దాటిన ఫార్మర్స్ ఉండేంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ కార్పొరేట్ తాలూకు అగ్రికల్చర్ హై టెక్నాలజీ వాడే అగ్రికల్చర్ తో పోటీ పడి అసలు నిలబడే పరిస్థితి ఉంటుందా? అంటే అగ్రికల్చర్ ని చంపేస్తే ఆటోమేటిక్ గా డిపెండెన్స్ పెరిగి మోనోపోలీ సార్. మీరు చూస్తే జియో చూడండి, స్టార్టింగ్ ఫ్రీ అన్నాడు, ఒక ఫైవ్ మార్నింగ్ వచ్చాకి బాధేసి విధానం వస్తుంది. ఈ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం తక్కువ కన్సూమర్ కి కనపడినా దీర్ఘకాలికంగా కన్సూమర్ తినే ఆహారం కూడా విదేశాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చేసి నాకు ఇండియా నచ్చలేదని డీల్ క్యాన్సిల్ చేసేస్తే మొత్తం ఉత్పత్తులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి వచ్చేస్తే మలమల మాడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది దేశ దీర్ఘకాలిక ఆహార భద్రతకు కూడా దెబ్బతీసే పరిస్థితి. వీటిని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్సూమర్ ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కన్సూమర్ కి మాయ చెప్పి ప్రభుత్వాలు చేసే విధానమే తప్ప దీర్ఘకాలికంగా వెళ్ళే విధానం కాదనేది చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు డైరీ పరిశ్రమ మీద ఇప్పుడు ఈ ఇంపోర్ట్స్ డైరీ చీజ్ అట్లాంటివి కూడా వస్తాయి అంటున్నారు. డైరీ పరిశ్రమ మీద ఏ రకంగా ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ డైరీయింగ్ వీటి మీదే, పాడి పరిశ్రమ, పశువులను పెంచడం వీటి మీదే ఎక్కువ మహిళలు కానీ లేదంటే చిన్న చిన్న కుటుంబాలు కానీ గడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అట్లాగే డైరీ ఉత్పత్తుల డంపింగ్ వలన ఏ రకమైన ప్రభావం పడే అవకాశం ఉంటుందంటారు? సో ఇప్పుడు కూడా మీరు డైరీ ఫామ్ ఏదైనా పెట్టినా కానీ డైరీ ఫామ్ లాభసాటిగా లేదు. జనరల్ గా డైరీ ఫామ్ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తామని ఎంకరేజ్ చేసిన డైరీ ఫామ్ రన్ చేయడానికి రైతులు భయపడుతున్న పరిస్థితి ఏంటంటే ఆ ప్రైసింగ్ తేడా. ముఖ్యంగా గవర్నమెంట్ డైరీస్ వచ్చాక ఆల్రెడీ అవన్నీ కూడా డల్ అయిన పరిస్థితి, ప్రైవేట్ డైరీలు వచ్చిన పరిస్థితి. ఈ ప్రైవేట్ డైరీస్ తాలూకా కాస్ట్ మనకేం పెరుగుతా ఉన్నాయి, వాళ్ళు ప్రైసింగ్ ఇచ్చి ఇప్పుడు ఈవెన్ గుజరాత్ లో అదే గొడవ జరుగుతా ఉంది. డైరీ సంస్థలు ఏవైతున్నాయో ప్రైవేట్ అమూల్ కానీ ఇవన్నీ కానీ రైతుకు గిట్టుబాటు ఇవ్వలేదని ఒకవైపు వీళ్ళు బాధపడుతున్నా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కానీ అవన్నీ కానీ డంపింగ్ వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళతో కాంపిటీషన్ పట్టడానికి ఆబ్వియస్ గా ఇంకా ప్రైసింగ్ తగ్గే పరిస్థితి వచ్చినప్పుడు డైరీ ఇండస్ట్రీ తాలూకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఎవరైతే అంటే డైరీ సంబంధించిన వీళ్ళందరూ కూడా లాసెస్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పాడి పరిశ్రమలు వదిలేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి స్లోగా మళ్ళీ ఇది కూడా ఈ రంగం కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలు. మొత్తం చెప్పాలంటే మనకి ఏదైతే బేసిక్ అవసరమో దానికి సంబంధించిన అంశాల్లో నియంత్రణ పెట్టుకోవాలని ఎకానమీ ఏదైనా ఇప్పుడు సపోజ్ యుఎస్ కూడా వాడు అన్ని కూడా ఇవ్వట్లేదు కదా ఫ్రీ కింద, వాడికి ఏదో అవసరమో అది ఉంచుకొని మిగతా మనకి ఇక్కడ డంప్ చేస్తున్న పరిస్థితి. అవుట్ సోర్సింగ్ వర్క్, కోర్ వర్క్లు వాడికాడ ఉంచుకొని ఎస్ఎన్పి రేటింగ్ చూస్తాం. కోర్ వర్క్ అంతా వాడి దగ్గర ఉంచుకుంటాడు. ఇక్కడ వచ్చేకి మెకానికల్ వర్క్ లేదా రొటీన్ వర్క్ ఇస్తాడు. ఈ రొటీన్ వర్క్ వాడు ఇక్కడ కాకపోతే బంగ్లాదేశ్ లో చేయించుకుంటాడు, బంగ్లాదేశ్ కాకపోతే ఇంకో కంట్రీలో చేయించుకుంటాడు. బట్ కోర్ వర్క్ వాడి దగ్గర ఉంటుంది కదా. బట్ ఇండియా కూడా కోర్ ఐటమ్స్, కోర్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో కోర్ సెక్టార్ ని కంట్రోల్లో ఉంచుకొని రిమైనింగ్ వాటికి వెళ్ళాలి. కానీ కోర్ సెక్టార్ ని కూడా గ్లోబలైజేషన్ ప్రాసెస్ లో కార్పొరేట్ల కోసం ఇచ్చే విధానం కనపడినప్పుడు ఏంటంటే కమిషన్ కోసం వెళ్ళిన విధానం అంటే దేశ ఎకానమీని ఒక ఫైన్ మార్నింగ్ మొత్తం కార్పొరేట్లకు అప్పగించి 2020 వాళ్ళు చెప్పిన 47కి దేశం మొత్తం కార్పొరేట్ల చేతికి వెళ్తుంది అనేది అదే వాళ్ళు చెప్పే వికసిత భారత్ లేదా ఏ పదం దాన్ని బట్టి మనం అర్థమవుతుంది అనేది చెప్పగలం. అంటే వాళ్ళు చెప్పే వికసిత భారత్ వచ్చేకి 2047కి మొత్తం దేశాన్ని బానిసత్వానికి నెట్టడానికి మనం ఎంచుకున్న విజన్ పూర్తవుతుంది, ఆర్ఎస్ఎస్ విజన్ పూర్తవుతుంది అన్న విధంగా మేబీ ఉండుండొచ్చు అనేది చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈయన ఇన్ఫోసిస్ ఫౌండర్స్లో ఒకడైన మోహన్ దాస్ వాజ్పేయి ఇప్పుడు ఒప్పందం గురించి ఏం చెప్పాయంటే నేను విన్నది, ఇప్పుడు మనకి 1991లో వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ వలన ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత డెవలప్ అయిందో
ఇప్పుడు అట్లా ఈ ఒప్పందం వలన కూడా ఇప్పుడు కాంపిటేటివ్నెస్ పెరగటము ఈ వ్యవసాయ రంగంలో వీటిలో అట్లా మళ్ళా కొత్తగా వ్యవసాయ రంగంలో కూడా అంత పెద్ద మార్పు వస్తుందని చెప్పేసి నేను ఇదే ఆయన కామెంట్ చేశాను. నేను ఇప్పుడు సార్ ఇదే తెలివితేటలు. నేను రేటింగ్స్ లో పనిచేసేవాడు. అదే. గ్లోబలైజేషన్ వల్ల ఫారిన్ కంపెనీలు వచ్చినప్పుడు టాటా గ్రూప్ అనేది గ్లోబలైజేషన్ లో పోటీకి పెట్టగలిగిన గొప్ప గ్రూప్ అది. టాటా గ్రూప్ రీసెర్చ్ చేయగలుగుతుంది, కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్ పెట్టగలుగుతుంది. కాస్ట్ రిడక్షన్ లో టాటా స్టీల్ ఈ రోజు వరల్డ్ లోని చీపెస్ట్ స్టీల్. ఎస్, రిఫార్మ్స్ వల్ల మన కార్పొరేట్ స్ట్రక్చర్ నుండి మనకు ఆ స్థాయి ఉంటే పోటీ పడగలుగుతాం. కానీ బక్క చిక్కిన రైతు ఎకరా 2 ఎకరాలు మహా అయితే 10 ఎకరాలు లోపేసి రైతు వీళ్ళకి టెక్నాలజీ ఎక్కడక్కడ అమ్ముతుంది, వీళ్ళకి మార్కెటింగ్ ఎలా తెలుస్తుంది, వీళ్ళకి మోడర్న్ వ్యవసాయం ఎలా తెలుస్తుంది, 1000 ఎకరం ప్రొడ్యూస్ చేసే యుఎస్ కంపెనీతో వీళ్ళు పోటీ పడగలుగుతారు అంటే జనాలు ఏది చెప్తే నమ్మేస్తారు, గొర్రెల్లా జనాలు వింటారన్న ఆలోచన తప్ప, అంటే మన తెలివితేటంతా వాడే విధానం తప్ప. నేను అడుగుతా ఉంది, ఒక కార్పొరేట్ కంపెనీ, బిగ్ కంపెనీ 2000-3000 ఎకరాలు ప్రొడ్యూస్ చేసే కంపెనీతో చిన్నకారు రైతులు టెక్నాలజీ పరంగా, ఆధునికత పరంగా, ప్రొడ్యూస్ చేసే నైపుణ్యం పరంగా పెరుగుతుందా, పోటీ నిలబడుతుందా అనేది నేనైతే అనుకుంటా ఉన్నా. ఆయనంత సాఫ్ట్వేర్ ఉంటున్నప్పుడు ఆ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఆయనతో పాటు చిన్న ఒక 2-3 మంది నడిపే కంపెనీ పోటీ పడుతుందా అనేది ఆయన చెప్పగలిగితే ఆయన చెప్పిన దానికి వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ ఇదే సార్ నేను చెప్తా ఉంది. బీజేపీలో ఒక వర్గం తమ తెలివితేటలన్నింటినీ ఎలా ఎలా జనాల మీద రుద్దొచ్చు, ఎట్లా రుద్దితే మనం మభ్య పెట్టచ్చు అనే విధంగా వాళ్ళ మేధావితనం అంతా కూడా పనిచేస్తున్నారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా, సామాన్యుల పార్టీగా మేము చెప్పదలుచుకుంటున్నాం. నేను అడిగే ఒకే ఒక ప్రశ్న ఆయనకి, కార్పొరేట్ కంపెనీతో ఎకరా 2 ఎకరాలు ప్రొడ్యూస్ చేసే రైతు పోటీ పడి కాస్ట్ రిడక్షన్ అప్లై చేసి, టెక్నాలజీలు అప్లై చేసి, ఏఐ అప్లై చేసి వాళ్ళతో పోటీ పడి ఖర్చు తగ్గించగలిగే స్థాయి ఉంటుందా అనేది అతను కానీ విలేకరు ప్రశ్నించగలిగితే అప్పుడు దీనికి సమాధానం వస్తుంది అనేది చెప్పదలుచుకుంది. అంటే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ బ్యాక్గ్రౌండ్లో మనం పోటీని తట్టుకునే విధంగా మన రైతును తయారు చేయకపోతే ఇప్పుడు ఎంతకాలం కూడా ఈ ప్రొటెక్టివ్ విధానాలతోటి మనం బతుకుతా ఉండి ఇప్పుడు ఎందుకంటే నేనంటుంది, నేను చెప్తా ఉంది కూడా అదే కదా. నేను చెప్తా ఉంది, రైతుల్ని ముందు గ్లోబలైజేషన్కి వెళ్లే ముందు మేము కంటిన్యూగా ఉండమట్లేదు. గ్లోబలైజేషన్కి వెళ్లే ముందు రైతుల్ని ఒక సిస్టమ్ తీసుకురండి, కార్పొరేట్లతో పోటీ పడగలిగిన సిస్టమ్. మీరే చెప్పారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అన్నారు, దాన్ని ప్రమోట్ చేయండి. ఒక 100 ఎకరం, 200 ఎకరం లేదా 1000 ఎకరం ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ లేదా యువత వస్తారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వండి, వాళ్ళకి లోన్లు ఇవ్వండి, వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ కి అవకాశం ఉండి రీసెర్చ్ కి రిపోర్ట్ పెట్టండి. ఇవన్నీ పెట్టి ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ఈ ఐటమ్స్ అన్ని ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు అప్పుడు జపాన్ వాడు వచ్చినా లేదా యుఎస్ వాడు వచ్చినా వాటితో మన యువత పోటీ పడగలుగుతుంది. కానీ 50 సంవత్సరాలు దాటి అగ్రికల్చర్ మీద సో ఉన్న ఎవరైతే ఫార్మర్స్ లేదా అన్ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ వీళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీతో పోటీ పడగలుగుతారా అని అంత ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా అంటున్నా. అంటే నేను అనేది లాంగ్ రన్ ప్రొడక్ట్ మెటాలజీ అప్లై చేయమని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. ఒక 10 years లో అవకాశం ఇచ్చి దీనికి ఫండ్ పెట్టి దీని తాలూకా ప్రొడ్యూసర్ కంపెనీని ప్రమోట్ చేసి లార్జ్ స్కేల్లో వ్యవసాయాన్ని టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయగలిగి, ఏఐ ఇంటిగ్రేట్ చేయగలిగి వాటితో పోటీ పడే విధంగా మనం ఇక్కడ ట్రైన్ చేయగలిగి, ఎస్ ఎవ్రీథింగ్ రెడీ అన్నప్పుడు అప్పుడు వదిలే ఫ్రీగా వాడు మనం చూసుకుంటా, మనం ఇంకా కంప్లీట్ గా పనిచేసే విధానం ఉంటుంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్ లో మనం నిలబడతాం. కానీ అసలు ఆ వర్కౌట్ చేయకుండా బడ్జెట్ లో గుండు సున్నా పెట్టేసేది రోజుల్ని సో పోటీ పడమనని మీ తెలివితేటలన్నీ ఉపయోగించి సాఫ్ట్వేర్ తెలివితేటలన్నీ కూడా మాట్లాడే విధానం అంటే ఇది. వాళ్ళకి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ముందు గ్లోబలైజేషన్కి వెళ్లే ముందు దేశీ తాలూకు మౌలిక సదుపాయాలని ఆ పరిస్థితుల్ని తీసుకొచ్చే వెళ్తారు. ఏ కంట్రీ అయినా అదే చేస్తుంది. ఈవెన్ యూరప్ కూడా అయినా ఆ రోజు మనం పెట్టింది ఈ రోజు వరకు వాడు ఎందుకు సైన్ చేయలేదంటే వాడొక ఏదైతే ఏరియాని స్టేబుల్ చేసుకుని అప్పుడు వచ్చిన విధానం కనపడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మేము చెప్తా ఉంది, అదే బడ్జెట్ మీద మాట్లాడుతా ఉంది. మీరు పెట్టే విధానం దీన్ని క్యాపిటల్ పెంచి కెపాసిటీ పెంచి ఓల్డ్ మార్కెట్ తో కంపీట్ అయ్యే విధంగా అగ్రికల్చర్ తీసుకొచ్చి అప్పుడు మీరు గ్లోబలైజేషన్ లో సైన్ చేయడం వల్ల మా రైతులకు అలాంటి ఇబ్బంది లేదనేది మేము ఇంకా పోటీ పడి గట్టిగా పనిచేస్తాం అనేది చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడికి లొంగే ఇప్పుడు మోడీ ఒప్పందం మీద సంతకం పెడతానికి సిద్ధపడ్డారనేది ఒకటి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 500 బిలియన్ల ట్రేడ్ అనేది అది క్లారిటీ సంవత్సరానిక 5 ఏళ్ళక లేదంటే వికసిత్ భారత్ సమయానిక అనేది కూడా ఒక ఇది ఉంది. అంటే ఏదైనా ఆ ఒత్తిడికి లొంగే మోడీ దీని మీద సంతకం పెడతానికి సిద్ధమయ్యారా లేకపోతే ఈ ఒప్పందం కుదిరిందంటారా?
సార్ ఇక్కడ దేశాన్ని నడిపిస్తా ఉంది అదానీ గ్రూపే నడిపిస్తా ఉంది. అలాగే అంబానీ గ్రూపులే. ఎందుకంటే మేజర్ అన్ని పార్టీలకు కానీ ఫండింగ్ ఇచ్చేది వాళ్ళే. మీరు చూస్తే గ్రూప్లు అర్థమవుతా ఉంటుంది. అలాగే అదానీ మీద అంత సీరియస్ అలిగేషన్ సెక్లో ఇష్యూ నేను చదివాను. అది సెక్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు వైలేట్ చేసిన అంశాల్లో అవుట్ రైట్ గా ప్రూఫ్ దొరికిన పరిస్థితుల్లో గౌతమ్ అదానీని యుఎస్ గవర్నమెంట్స్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు మొత్తం బీజేపీ ప్రభుత్వం గౌతమ్ అదానీ కోసం పనిచేస్తుందా లేదా మన రైతుల కోసం పనిచేస్తుందన్న క్వశ్చన్ కూడా మనందరం కూడా అడగటం అంత కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇట్స్ రియల్ మనకు కనపడతా ఉంది. నోటీస్ పంపించిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు కూడా టైం తీసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల మేము రిప్లై ఇస్తామని కనపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ లోపల ఈ ట్రేడ్ డీల్ జరుగుతుందన్న అంటే దేనికోసం ట్రేడ్ డీల్ వెళ్లాల్సి వస్తుంది, దేనికోసం మన ప్రయోజనాలను పణంగా పెట్టి విధానం కనపడుతుంది అనేది కంప్లీట్ గా ఇవన్నీ కూడా అందరికీ మనం చూస్తే అర్థమవుతుంది అనేది కంపల్సరీగా ఇక్కడ ఒత్తిడి అయితే ఉంది భారత గవర్నమెంట్ మీద. అదానీని రక్షించడం అనే అంశమేనా ఇంకేమన్నా వేరే అంశాలు కూడా ఉన్నాయంటారు ఈ ఒప్పందానికి మోడీ సన్నద్ధం కావటానికి? సో ఇప్పుడు మెయిన్ నేను అనుకుంటుంది అదానీని రక్షించడం అనేది ఇంకొక అంశం. రెండోది కార్పొరేట్ల ప్రయోజనం కూడా రెండో అంశం ఉంది. అలా కార్పొరేట్ ప్రయోజనం అంటే ఇప్పుడు చెప్పే మీరు ఈ ఐటమ్స్ అన్ని అక్కడి నుంచి తీసుకురావడం వల్ల ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది. ఇన్పుట్ కాస్ట్ తగ్గినప్పుడు కంపెనీలకు వచ్చేకి వాళ్ళ ఉత్పత్తుల తాలూకు అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి మీరన్న విధానం ఇక్కడ ఫార్మర్స్ దగ్గర ప్రొడ్యూస్ చేసి తీసుకున్నది హై కాస్ట్ ఉంటుంది. దానివల్ల కంపెనీలకి కాస్ట్ ఎక్కువ విధానం కార్పొరేట్ ప్రయోజనం కోసం. రెండోది అదాని రెండే తప్ప మిగతా వేరే ఒత్తిళ్ళే ఉండవు అనేది మెయిన్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎంటర్ అయిన పరిస్థితి కనపడుతుంది అనేది మనం చూస్తే అర్థమవుతాం. ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఈ ఒత్తిడి నుంచి మనం తప్పించుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి? అట్లాగే ఇప్పుడు మన రైతును ఏ రకంగా సన్నద్ధం చేయాలి ప్రపంచ పోటీకి తగిన విధంగా? ఫైనల్ గా ఇది చెప్పండి, మనం కంక్లూడ్ చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా రైతు వర్గాలకి ఇది అర్థం అవ్వాలి. ముఖ్యంగా కన్సూమర్ కూడా అర్థం అవ్వాలి. అంటే 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఆహార భద్రతకు సంబంధించింది కూడా భవిష్యత్తులో క్వశ్చన్ మార్క్ అయిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ కన్సూమర్ కానీ అర్బన్ రూరల్ ఎవరైనా తినే వీళ్ళందరూ కూడా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కార్పొరేట్ల మీద ఆధారపడే పరిస్థితి ఉందన్న విధంగా రెవల్యూషన్ రావాలి. అది సోషల్ మీడియాలో రావాలి. దాని మీద మేధావులు మాట్లాడాలి. దీని మీద డిబేట్ డిస్కషన్ జరగాలి. అంటే వాళ్ళు వికసిత్ భారత్ ఎలా అనేది మాలాంటి వాళ్ళు దీనివల్ల వచ్చి ఏంటనేది ఇవన్నీ కూడా విస్తృత స్థాయిలో చర్చలు జరిగితేనే జనాలకి వెళ్ళే విధానం ఉంటుంది. అప్పుడే ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి వస్తుంది. దీని నుంచి ఇంకా సొల్యూషన్ అంటారా? సొల్యూషన్ కోసమే మేమందరం కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చేసాం. కాబట్టి ఎందుకంటే సొల్యూషన్ కార్పొరేట్ రాజకీయాలు, కార్పొరేట్ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలో ఉన్నంత కాలం సొల్యూషన్ మనం మాట్లాడుతూ ఉన్నా కానీ దాని తాలూకా విధానం, ఓటింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకు అనుకూలంగా డబ్బు రాజకీయాలు పనిచేసే పరిస్థితి ఉన్నప్పుడు మన అన్ని కూడా అరణ్య రోదనగానే మిగిలే పరిస్థితి వస్తుంది. కాబట్టి మౌలిక సిద్ధాంతం ప్రకారం ఓటర్లు చైతన్యం రావాలి. అందరూ ఆలోచించాలి. 90% ప్రజలు 10% ప్రజల ద్వారా ఎక్స్ప్లాయిట్ అవుతా ఉన్నారని అర్థం చేసుకొని వాళ్ళు క్వశ్చన్ చేసి వాళ్ళు కానీ రెస్పాండ్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు ప్రభుత్వాలు ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తుంది అనేది చెప్పదలుచుకుని ఆ వేలో విస్తృత స్థాయిలో చర్చ జరగాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కోరుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మహేశ్వరరావు గారు. థ్యాంక్ యూ.